ఇక్కడ దేవుడు అనేది, భగవంతుడు అనేది, భగవంతుడి భక్తి అనేది అది పూర్తిగా వ్యక్తిగతం. రామకృష్ణ పరమహంసను, షిర్డీ సాయిబాబాను వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు. మతాన్ని రాజకీయాన్ని ఉపయోగించుకునేవాడు వాడికి మతం మీద, వాడికి దేవుడి మీద నమ్మకం ఉన్నదని నేను ఒప్పుకోను. మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవద్దు, కులాలని మతాలని రాజకీయాల కోసం ఉపయోగించుకోవద్దు. అది చాలా తప్పు అక్కడ. అంటే ప్రజల యొక్క ద్వేషాన్ని రెచ్చగొట్టి, హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టి ఎంఐఎం వాళ్ళు, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టి బీజేపీ వాళ్ళు ఇవాళ ఓట్లు గుంజుకోవాలని చెప్పేసినటువంటి నాటకంలో ఒక భాగంగా ఇది జరిగింది ఇంతవరకు. ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టి హిందూ ముస్లిం బాయి ఎవరిని కోసినా అదే రక్తం వస్తుంది. ఎవరికైనా ఒకే ఆకలి ఉంటుంది, ఎవరికైనా ఒకే కన్నీళ్లు ఉంటాయి, ఏ కన్న తల్లికైనా ఒకే బాధ ఉంటుంది. దీని లోపల దేశంలో నిరుద్యోగం ఉన్నది, ఆకలి బాధలు ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు లేవు, ఇక్కడ పరిశ్రమలు మూతపడుతున్నాయి, దేశం అధోగతి పాలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీలకు ఇవాళ 6 లక్షల కోట్లు బెనిఫిట్ ఇచ్చినారు. మొన్న రియల్ ఎస్టేట్ రంగానికి 25,000 కోట్లు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కాకుల కొట్టి గద్దలకు ఇవాళ పెట్టేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నిరుద్యోగం గురించి మాట్లాడద్దు జనం, అవినీతి గురించి మాట్లాడద్దు జనం, పరిశ్రమలు మూతపడుతున్నాయి వాటి గురించి మాట్లాడదు జనం, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అది మాట్లాడదు జనం. రాముడు ఎక్కడ పుట్టినాడు, రహీం ఎక్కడ పుట్టినాడు, ఇంకెవరు ఎక్కడ పుట్టినాడు, అది కావాలి నీకు సమస్య. అది ఏ గరీబోడి ఆకలి తీరుస్తుంది, ఎవరి బాధలు పోగొడుతుంది? అది నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే దానిలో సన్యాసేషం వేసుకొని అన్ని వదులుకొని ఏ పదవి లేకుండా, ఏ డబ్బు లేకుండా, ఏమీ లేకుండా రమణ మహర్షి మాదిరి కూర్చుంటే అతడు భక్తుడని చెప్పి ఒప్పుకుంటాం. లక్షల ముత్యాల హారాలు వేసుకొని బంగారు కడ్డీలు పెట్టుకొని గద్దెల మీద కూర్చుంటే వాడా మతం చెప్పేది?